మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. సో ఇప్పుడు మనిషి, క్రైస్తవుడైనటువంటి వ్యక్తికి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆహారానికి సోర్స్ అనేది దేవుడే. ఆయన ఇవ్వకపోతే మనం ఆహారము తినలేము, భోజనం చేయలేము. అయితే దాన్ని ఎలా మనం సంపాదించాలి అంటే, శ్రమ పడాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి. క్రైస్తవులైనటువంటి సహోదరులు ఎవరైనా సరే, ఇప్పుడు మా పని సేవ, ఇది ఒక పని. సువార్త పని చేయడం అనేది ఒక పని. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు ఏముందంటే, బలిపీఠం దగ్గర పని చేసేవాడు బలిపీఠం వలన జీవనోపాధి పొందుతాడు. లేవీయులు ఆ రోజు అదే పని, వాళ్ళు దేవుని పని చేస్తారు, దేవుని వలన పోషింపబడ్డారు. దేవుని పని పని పని. ఈ రోజు సువార్తికుడు కూడా సువార్త పని వల్లే జీవించాలని దేవుడు నియమం పెట్టాడు. సువార్త పని చేస్తూనే ఈవెన్ గుడారాలు పుట్టినటువంటి పౌలు ఉన్నాడు. మనకు అవసరమైనప్పుడు గుడారాలు కుట్టుకోవచ్చు, మట్టి పని చేయొచ్చు, తట్టలు మోయవచ్చు. సేవకుడైనా సరే, ఎవరైనా సరే సులభ పనికి పోవచ్చు, తప్పేం కాదు. లేదా సంఘం ద్వారా పోషింపబడవచ్చు, ఇది కూడా ఒక పని. సో ప్రతి వారు వారి వారి పనులు చేయాలి. క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. అలా పని చేయకుండా సోంబేరిగా, లేకపోతే కదా సోమరిగా ఉంటే బద్ధకస్తులుగా ఉంటే మనము ఆ దేవుడిచ్చేటువంటి ఆహార పదార్థాలను సమృద్ధిగా తీసుకోలేము. ఆయన ప్రొవైడరే, కానీ దాన్ని తీసుకోవాలంటే మనము కష్టపడి పని చేయాలి. ఓకే, ఒకవేళ కష్టపడి పని చేయకపోతే, కష్టపడి పని చేయలేకపోయారు అనుకోండి, అంటే ఆ పరిస్థితి లేదనుకోండి, అప్పుడు పోషించడా? ఆ పరిస్థితి లేనప్పుడు దేవుడు పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. బికాస్ ఎందుకంటే మీరు ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి ప్రయాణమై వస్తూ అరణ్యంలో వెళ్తున్నప్పుడు దేని చేత పోషింపబడ్డారు? అరణ్యంలో ఏం లేవు కదా, భోజన పదార్థాలు కానీ ఏమి లేవు. అరణ్యం ఒట్టి ఇది డెజర్ట్ ల్యాండ్. అది దానిలో ఆహార పదార్థాలు ఉండవు కదా, మరి ఎలా పోషింపబడ్డారు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం మన్నా వల్ల. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారము వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. మనకు భోజనం అంటే కష్టపడి భోజనం సంపాదించేటువంటి పరిస్థితి లేనప్పుడు, ఆ పరిస్థితి లేనప్పుడు మనకు పోషకుడు, ఆధారకుడు ఎవరు? దేవుడే. ఎందుకంటే ఆ రోజు దేవుడు మన్నాను ఎందుకు పంపించాడంటే, మనిషి భోజనం వల్ల మాత్రమే బతకడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల. అంటే ఆయన సెలవిస్తే ఆహారం అవసరమైతే ఆకాశంలో నుండి దిగి వస్తుంది. దట్స్ అ ట్రూ ఈవెంట్ అండి. అంటే భవిష్యత్తులో ఉన్నటువంటి దేవుని పిల్లలకు అర్థం కావడానికి గాడ్ ఈజ్ ప్రొవైడర్, అంటే దేవుడు ఇచ్చేవాడు ఏ పరిస్థితిలోనైనా అని చెప్పడానికి ఆ రోజు దేవుడు ఆకాశంలో నుండి మన్నాను కురిపించి వారికి భోజనంతో పోషించాడు.